నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. కొన్ని సినిమా డైలాగులు ఉంటాయి. రాననుకున్నారా, రాలేననుకున్నారా, చిరంజీవి ఫేమస్ డైలాగ్. తెలంగాణలో కూడా ఇప్పుడు అట్లాంటి రీసౌండే వస్తోంది ఆ కేసీఆర్ విషయంలో. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గులాబీ దళంలో జోష్ కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలోకి వస్తున్నానంటూ కేసీఆర్ చెబుతున్న మాటలు క్యాడర్కి కొండంత బలాన్నిస్తున్నాయి. రానున్న రోజుల్లో కేసీఆర్ను కొత్తగా చూస్తామంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. మొన్నటి వరకు ఉద్యమ నేతగా, నిన్నటి వరకు తెలంగాణ పాలకుడిగా, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా విభిన్న పాత్ర పోషిస్తున్నారు కేసీఆర్. త్వరలోనే జనంలోకి వచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారా? 119 నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారా? మొన్నటి జగిత్యాల సభ తర్వాత ఒక కొత్త కేసీఆర్ను మళ్ళీ మనం చూడబోతున్నామా? ప్రజలు కేసీఆర్ ఎక్కడున్నావు, అన్నా ఎక్కడున్నావు అన్నటువంటి మాటలకి ఇక సమాధానంగా ప్రజాక్షేత్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, కేసీఆర్ లేని తెలంగాణ ఎలా ఉందో ప్రస్తావించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎందుకు ఈ ప్రస్తావన అంటే, కేసీఆర్ చుట్టూ ఇప్పుడు చాలా సవాళ్లు ఉన్నాయి. ఒకటి, పార్టీని పునర్నిర్మించాలి, ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చుకోవాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి. మోరోవర్ అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి, పార్టీని గ్రౌండ్ లెవెల్ వరకు పటిష్టం చేయాలి. స్టేట్ కమిటీలు వేయాలి, జిల్లా కమిటీలు వేయాలి. వీటన్నిటితో పాటు ప్రభుత్వ పనితీరుని ఎండగట్టాలి. దీంట్లో కేసీఆర్ని ఉద్యమ నేతగా చూసాం, కేసీఆర్ని ఒక ప్రభుత్వ అధినేతగా చూసాం, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా చూస్తున్నాం. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం 26వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి క్రమంలో మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏం జరగబోతుంది తెలంగాణ భవన్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, తెలంగాణ భవన్లో కొంత కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మీ చుట్టూ కూడా జనాలు కనిపిస్తున్నారు, కొంత హడావుడి వాతావరణం కనిపిస్తోంది. కేసీఆర్ వస్తున్నారు. కేసీఆర్ చాలా తక్కువ టైంలోనే మళ్ళీ వస్తున్నారు బీఆర్ఎస్ భవన్కి జగిత్యాల సభ తర్వాత. ఎట్లా అనుకుంటున్నారు? కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? ఏం జరగబోతోంది? కేసీఆర్ ఏం మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? సైదులు, నాయకులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు శ్రీకాంత్. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకి గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ భవన్కి రాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరబోతున్నారు. నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తెలంగాణ భవన్కి వస్తారు. వచ్చిన తర్వాత పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ యొక్క పార్టీ కార్యవర్గ సమావేశంలో దాదాపుగా 350కి పైగా మంది పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఆహ్వానం ఉన్నవారు మాత్రమే తెలంగాణ భవన్కి వస్తున్నారు. వారు మాత్రమే ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడేందుకు సుమిత్రానంద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎన్ని గంటలకి కేసీఆర్ గారు వస్తారు? ఏ అంశాలపైన చర్చిస్తారు? ఎలా ఉండబోతుంది? 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు, 26వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా రాతంటూ కర్మంటూ 60 ఏండ్లు గోసను అనుభవించేలా తెలంగాణను తొక్కిపెట్టినటువంటి వలస పాలన, వివక్షను, దోపిడీని అధిగమించడానికి స్వరాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు, తెలంగాణ వాదులకు, ఉద్యమకారులకు అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు, అమరులకు జోహార్లు చెప్తూ ఇవాళ కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ లేని లోటు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్న సందర్భంలో అన్ని వర్గాల నుంచి ఆయనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మాట్లాడబోతూ ఉన్నారు. ఏదైతే సాధించుకున్న తెలంగాణను 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు దేశంలోనే అగ్రభాగంగా నిలబెట్టినటువంటి పసికూన తెలంగాణ రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రాన్ని ఆయన ఎట్లయితే మరి తన
పాలనా దక్షతతోని దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టినరో, తలసరి ఆదాయంలో కానీ, వ్యవసాయంలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఉద్యోగ కల్పనలో కానీ, ఉపాధి కల్పనలో కానీ, సాగునీరు తాగునీరు అందించే విషయంలో కానీ, నిర్మాణాలు, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, చెరువులు ఇట్లాంటి నిర్మాణాల విషయంలో కానీ, సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించే విధంగా, ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశము, రాష్ట్రము, రైతన్నకు వెన్నుదన్నుగా నిలబడి రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి పథకాలు, సమయానికి ఎరువులు, విత్తనాలు అందించి ఆ రకంగా, విద్యార్థులకు 1000కి పైగా గురుకులాలను స్థాపించి ఆ రకంగా అన్ని రకాలుగా ఒక సుఖశాంతుల పాలనను, ఒక సుభిక్షమైన పాలనను తెలంగాణకు అందించి అటు 24 గంటల కరెంటు ఇచ్చే విధంగా, రైతన్నులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి పాలన తర్వాత అనేక హామీలు, అనేక అబద్ధాలను మాట్లాడి మరి అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి గొంతు కోసినటువంటి కాంగ్రెస్ పాలన ఇవాళ నడుస్తూ ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల్లో మళ్ళొక్క 25 సంవత్సరాల వెనక్కి రాష్ట్రం నెట్టబడే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రజలు తెలుసుకున్నారు. మరి ఇది ప్రజాపాలన పేరుతో ప్రజావంచక పాలన నడుస్తూ ఉంది. అన్ని వర్గాలను మోసగిస్తూ, అందరికి ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కుతూ, అలాగే కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను కొనసాగించలేని విఫల పాలన ఇవాళ నడుస్తూ ఉన్నది. ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. అన్ని రకాల నివేదికలు, అన్ని రకాల రిపోర్టులు మాకు అందినాయి. ఆ మేరకు ఒక బాధ్యత, ఇంకొకటి సరే పాలన విఫలం అవ్వడమే కాకుండా కాంగ్రెస్ ఏదన్నా పని చేస్తుందంటే తప్పకుండా అందులో ఒక స్కామ్ ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయబోయినా తెలంగాణ భవన్ లో కొంత